హలో గైస్ అందరికీ ఇదైతే మన ఫస్ట్ వీడియో కాబట్టి కాస్తంత ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఇదే నా ఫస్ట్ టైం అనమాట వీడియో రికార్డ్ చేయడం, ఎడిట్ చేయడం, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం. చాలామంది అనుకుంటారు అప్లోడ్ చేద్దామని, నేను కూడా అప్లోడ్ చేద్దాం అనుకునే చేస్తున్నాను. అంటే మామూలుగా డబ్బుల కోసం కాదు, అంటే మామూలుగా ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ని తెలుగు ప్లేయర్స్ని కలపడం చాలా కష్టం అనమాట. వాళ్ళ కోసమే గుడ్స్ కాట పెట్టి మరి వాళ్ళందరినీ కలపాలనేదే నా ధ్యేయం. మీ అందరికీ తెలిసిందే మన తెలుగు ప్లేయర్స్ ఎంత రేర్గా దొరుకుతున్నారు ఈ మధ్య గేమ్లో. మన చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు కన్నా మనకి బయట ఉన్న వాళ్ళతో మాట్లాడాలని కాదు ఉంటుంది. నాతో కూడా ఆడొచ్చు గైస్, మీరు చాలా ఈజీ. బికాస్ నేను ఇప్పుడు కొత్త వాడిని కాబట్టి నాకు వ్యూస్ హండ్రెడ్స్లో వస్తాయి. మీరైతే తెలుసుకోవచ్చు, కొత్త యూట్యూబర్కి అయితే చాలా కష్టాలు ఉంటాయి. మీ అందరికీ తెలుసు, మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. ఎక్కడైతే కన్ఫామ్ కిల్లు దెబ్బేయాలి గైస్. అబ్బా కిల్లు వచ్చింది, సాయిరామ్. ఎందుకు సాయిరామ్ అన్నాను అని డౌట్ రావచ్చు, ఎందుకో తెలియదు గైస్. చాలామంది అంటారు, నేను అంటాను. సర్లేండి, ఇటుకి రివ్వచ్చు గైస్. మీరు నాతో ఆడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే సరిపోతుంది గైస్, పెద్ద ఏం కష్టమేం కాదు. మీరు ఓన్లీ జస్ట్ కామెంట్ చేయండి, ఎంత చక్కగా రిప్లై ఇచ్చి మరి ఆడతాను గైస్. ఎంత చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఎంత చక్కగా ఆడొచ్చు. ఒకసారి మీరు కూర్చుండి గైస్, ఎంత చక్కగా ఒక తెలుగు వాడు ఇన్స్టా వెరీ ఫ్రెండ్లీ. అంటే నేను ఇంట్రోవర్ట్, ఫ్రెండ్లీ కాదు, కాకపోతే గేమ్లో ఫ్రెండ్లీగా ఉంటాను. తెలిసిందే కదా, ఇంట్రోవర్ట్స్ అందరూ ఫ్రీ ఫైర్లోనే ఉంటారు. ఎక్కువ మాట్లాడేది కూడా ఫ్రీ ఫైర్లోనే అండి. ఎందుకంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకోం కదా, మనం ఏం మాట్లాడితే అదే అర్థమైంది కదా. కాబట్టి మీరు కూడా నాతో ఆడాలనుకుంటే జస్ట్ కామెంట్ చేయండి గైస్. ఇక్కడ ఎవడ గైస్ ఇడు బయటికి రారా, భయపడుతున్నావు ఇట్రా గైస్. ఇడు వస్తాడా? నాకైతే ఎందుకో రాడనిపిస్తుంది గైస్. ఇడు రే బుజ్జికొండవు కదా కాలు తిని కోసం బయటకు వచ్చి నిలబడతాను. అది అలా రావాలి, అలా పడాలి, అలా కిల్ అవ్వాలి. ఇలాగే ఆడితే బోర్ కొడుతుంది గైస్ నాకు ఒంటరిగా. అందుకే నేను కూడా టీం అయితే పర్మనెంట్ టీం అయితే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. లైవ్ పెడదాం అనుకుంటున్నాను. లైవ్ పెట్టాలంటే 50 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి గైస్. త్వరగా రీచ్ అవ్వండి గైస్. 50 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతే లైవ్ పెడతాను గైస్. ప్రతి సండే పెడతాను నేను లైవ్. మీరు నమ్ముతారు నమ్మరు, ప్రతి సండే పెడతాను. బికాస్ హాలిడే కాబట్టి. ఇప్పుడు నేను చిన్నపిల్లని అనుకుంటారు, నేను 9th క్లాస్ చదువుతున్నాను గైస్. దయచేసి ఎవడో రోస్ట్ వీడియోలు పెట్టకండి గైస్. స్కూల్కి వెళ్ళి చదువుకోరా అని నాకు ముందే సిరాక్ గైస్. అందుకే కదా సండే ఒక రోజు పెడతాను లైవ్ వీడియోలు కటాని. ఎన్ని వీడియోలన్నా రికార్డ్ చేసేసి పెడతాను గైస్ రోజుని. 9th క్లాస్ కాబట్టి పెద్ద ఏం ఉండదు. ఎలాగో స్కూల్ ఇప్పుడెప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా వీక్గా ఉంది, మధ్యలో పెట్టడానికి చూస్తాను గైస్. అరే కొట్టాడు రా గైస్. నాకు ఇది మ్యాప్ ఎందుకో నచ్చదు గైస్. బ్రో కాస్త పక్కే బ్రో, వాళ్ళు వేయడం వచ్చా రాదా బ్రో ఇప్పుడు గైస్. నా టీమేట్లు మొత్తం ఉబ్బగాళ్ళు వచ్చారు గైస్. ఈడెవడో కాస్త బాగానే ఆడుతున్నాడే, చూద్దాం కాసేపు ఆగి. ఎప్పుడు రే ఈ రౌండ్ ఓడిపోతాం గెలుస్తాం అర్థం కావట్లేదు గైస్ నాకు. అబ్బా సక్సెస్ఫుల్గా ఈ రౌండ్ ఓడిపోయాం. అదేటో తెలీదు గైస్, నాకు ఎడిటింగ్ సరిగ్గా రాదు. ఎడిటింగ్ ఇప్పుడు చేయాలంటే చాలా కష్టం గైస్. బేసిక్ యాప్స్ ఏంటో తెలీదు, అయినా సరే ఎడిటింగ్ చేసి మరి మీకోసం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను గైస్. కాబట్టి మీరు కూడా అలాగే నాకైతే సపోర్ట్ చేశారంటే మీ అందరితో కలిసి ఆడతాను గైస్. కావాలితే నాకు ఆల్రెడీ ఒక 100 మందికి అయితే ఛాన్స్ ఉంది గైస్. మొన్న ప్రీమియర్ లీగ్ అని పెట్టాడు కదా, నాకు 100 స్లాట్స్ అయితే ఉన్నాయి. నా దాంట్లో ఆల్మోస్ట్ 75% హిందీ ప్లేయర్స్ ఉంటారు గైస్. అదేంటో తెలియదు. 25% కూడా తెలుగు వాళ్ళు ఉంటారని కాదు, కొంతమంది కన్నడ, కొంతమంది తమిళ్, కొంతమంది ఇంగ్లీష్ అయితే లేరు గైస్. సర్వర్ వేరు కదా, ఉండర్లే. ఉన్నా మనం ఉంచం కూడా. సరే గైస్, మనం కొత్తగా ఈవెంట్ పెట్టాడు కదా, దాంట్లో ఏది తిప్పితే బాగుంటుంది అంటారు? గోల్డెన్ అదేదో పెడుతున్నాడు కదా, అది తిప్పితే బాగుంటుంది అంటవా? నాకైతే అర్థం కావట్లేదు గైస్ ఏది తిప్పాలో. ఈ ఎనిమిది లేటో కొడుతున్నారు గైస్. బాబు హలో బాబు, కేజీకి ఎన్జీకి లెజెండ్ త్వరగా రారే. వచ్చావా? రేవేవి
ఎలాంటి టీమేట్లు ఉంటే సంతోషంగా ఉంటుంది గైస్. కాకపోతే అటు ర్యాండంగా ఆడు నేను పిలిచిన వెంటనే వచ్చాడు, అది కూడా నేను మైక్ ఆన్ చేయకుండా. అది దా సర్ప్రైజ్. గాయస్ ఈడే అవడ గైస్ మనల్ని దెబ్బుతున్నాడు. ఒక్కడే ఉన్నాడు గైస్. ఈ కిల్ ఎలాగన్నా దెబ్బుతానని ప్రామిస్ చేస్తున్నాను గైస్. ఈ కిల్ మందే గైస్. డబల్ షాట్ దొరికిందయ్యా. నాకు డబల్ షాట్ స్కిన్ లేదు గైస్, కానీ సంతోషిస్తాను దొరికితే. అది కిల్ ఎలా దొబ్బాలి గైస్ చూసి నేర్చుకోండి గైస్, అందరూనే నేర్చుకోండి. అబ్బా, మనకి ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారంటే ఏమో గైస్ తెలీదు. ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలన్నా ధనుడైన ఫ్యాన్ ఏమో మొన్నే చేశాడు కదా కంబ్యాక్. ఆడనే మనకు ఫస్ట్ ఆడనే కదా అందరికీ, ఆడనే ఇన్స్పిరేషన్ ఆల్మోస్ట్ ఎవ్రీ యూట్యూబర్ ఇన్ తెలుగు కమ్యూనిటీ. నేను కూడా తెలుగు కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి చూస్తాను గైస్. నేను తెలుగు వాడినైనా తెలుగు కమ్యూనిటీలో ఉండాలని రూల్ ఏం లేదు గైస్. అంటే తెలుగు ప్లేయర్స్ ఆడతారు కానీ పాపులర్ కాదు కదా. అంటే తెలుగు కమ్యూనిటీలో ఉంటారు బట్ వాళ్ళకి పెద్ద పాపులారిటీ ఉండదు. మన యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, మనకు పాపులారిటీ అనేది వస్తుంది. కాబట్టి మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి గైస్ నాకులాగా. అప్పుడు మీరు కూడా తెలుగు కమ్యూనిటీలో వెలుగులోకి వస్తారేమో చూద్దాం. నేను ప్రో ప్లేయర్ అంటే కాదు గైస్, ఏదో యావరేజ్, కూడా యావరేజ్కి ప్రోకి మధ్యలో, లో యావరేజ్ అని చెప్పొచ్చు. కానీ ఛాన్స్ దొరికితే మాత్రం కుక్కను కొట్టినట్టు కొడతాను గైస్. నాకు ఎప్పటి నుంచి ఒక ఆశదే గైస్, మొన్న పైని 1v1లో 0/7లో ఉండి ఓడిపోవాలని. అంటే గైస్ నేను అంటే అన్న 0/7 కాదు, నేను 0లో ఉండి అన్న 7లో ఉండాలి. అప్పుడు నేను వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసుకోవాలి. అదే గైస్ నాకున్న ఒక ఏక్గాని ఒక ఆశ. అంటే అన్న చేతులు ఓడిపోతే ఒక విలువ ఉంటుంది గైస్, చాలామందికి తెలుసు. ఈ వీడియో అయితే ఎండింగ్ వచ్చేసింది గైస్. బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ సొల్లు గిల్లు వాడడం రాదు గైస్, నోరు మూసుకుని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి అని నేను బెదిరించిన గైస్. మీకు నచ్చితే చేయండి, లేదంటే దెబ్బేయండి. ఇంతటితో వీడియో కట్టు. బాయ్.